హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. విప్రో కంపెనీ వాళ్ళు ఎలైట్ ఆఫ్ క్యాంపస్ 2024 అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవడానికి ఈ మంత్ 28 వరకు అప్లికేషన్ డెడ్లైన్ అనేది ఉందన్నమాట. సో ఈ మంత్ 28 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అది చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఫుల్ టైం జాబు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ ఫంక్షన్ కనుక చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ అనమాట. సో సిటీసీ కనుక చూసుకున్నట్టయితే మీకు పర్ యానం వచ్చేసి 3.5 lakh పర్ యానం అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఎలైట్ ఆఫ్ క్యాంపస్ 2024 హైరింగ్ ఈజ్ ఏ ఫ్రెషర్స్ హైరింగ్ ఇనిషియేటివ్ టు అట్రాక్ట్ ది బెస్ట్ ఇంజనీరింగ్ టాలెంట్ అక్రాస్ ది కంట్రీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ ఈజ్ టు ఎనేబుల్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ టు ది మోస్ట్ డిజర్వింగ్ ఇంజనీరింగ్ టాలెంట్ ఇన్ ఇండియా అనమాట. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ వచ్చేసి 10th స్టాండర్డ్లో మీకు 60% మార్క్స్ ఉండాలి. అండ్ అలాగే 12th ఇంటర్లో మీకు 60% అయితే మార్క్స్ ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్లో కూడా మీకు 60% ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ అలౌడ్. మీరు 10th అండ్ ఇంటర్లో ఓపెన్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసుంటే సో అటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. అదర్ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే 1 బ్యాక్లాగ్ ఈజ్ అలౌడ్ అట్ ది టైమ్ ఆఫ్ ది ఆన్లైన్ అసెస్మెంట్ అనమాట. ఆన్లైన్ అసెస్మెంట్ టైంకి మీకు 1 బ్యాక్లాగ్ ఉన్నా సరే మిమ్మల్ని అలౌ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు ఎలిజిబుల్ అనమాట. క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్లియర్ ది బ్యాక్లాగ్స్ అలాంగ్ విత్ 8th సెమిస్టర్ అనమాట. 8th సెమిస్టర్ వరకు మీ యొక్క బ్యాక్లాగ్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 3 years ఆఫ్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ అలౌడ్ అనమాట. బిట్వీన్ 10th టు గ్రాడ్యుయేషన్లో మీరు 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే మీకు అలౌ చేయడం జరుగుతుంది. నో గ్యాప్ ఆర్ అలౌడ్ ఇన్ ది గ్రాడ్యుయేషన్ పీరియడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి ఫ్రమ్ ఏ ఫుల్ టైమ్ డిగ్రీ కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. Candidates will be invited for the test process who have completed 3 months school of period from the previous assessment అనమాట. షూట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కనుక చూసుకున్నట్టయితే సో ఎవరైతే 2024లో ఇయర్లో పాస్ అవుట్ అయి ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బీఈ బీటెక్ అనమాట. కంపల్సరీ డిగ్రీ ఎంఈ ఎంటెక్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్ ఆఫ్ స్టడీ కనుక చూసుకున్నట్టయితే ఆల్ బ్రాంచెస్ ఆఫ్ సిఎస్ ఐటీ అండ్ సర్క్యూటల్ ఓన్లీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెసిగ్నేషన్ కనుక చూసుకున్నట్టే ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ జాబ్స్ అనమాట. కంపెన్సేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎలైట్కి సో 3.5 lakh పర్ యానం అయితే వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు 6 months ఆఫ్ ట్రైనింగ్లో జాయినింగ్ బోనస్ అనేది 25,000 వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ ఇయర్లీ ఇంక్రిమెంట్స్ అనమాట. మీకు ఇయర్లీ ఇంక్రిమెంట్స్ అయితే శాలరీ అనేది ఇంక్రిమెంట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ అగ్రిమెంట్ కనుక చూసుకున్నట్టయితే అప్లికేబుల్ ఫర్ 12 months పోస్ట్ జాయినింగ్ అనమాట. 75,000 మీకు జాయినింగ్ బోనస్ 12 monthsకి బోనస్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ఎవ్రీ ఎలిజిబుల్ క్యాండిడేట్ మస్ట్ గో త్రూ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్. ది బిలో డీటెయిల్స్ ఆర్ అపెండెడ్ ఫర్ యువర్ రెఫరెన్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ రౌండ్ ఉంటుంది. 128 minutes అయితే ఈ యొక్క రౌండ్ ఉంటుందన్నమాట. ఇందులో ఆప్టిట్యూడ్ టెస్ట్ అండ్ అలాగే రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్ అండ్ అలాగే ఆన్లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ సో ఉంటాయన్నమాట. అండ్ అలాగే క్యాండిడేట్స్ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ ది కోడింగ్ టెస్ట్ అనమాట. సో జావా, C++ ఆర్ పైథాన్ ఇందులో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో కోడింగ్కి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రౌండ్ వచ్చేసి వాయిస్ అసెస్మెంట్ రౌండ్, థర్డ్ రౌండ్ వచ్చేసి బిజినెస్ డిస్కషన్ అనమాట. సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా సరే వీళ్ళు ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.